ఓకే. ఇక్కడ కోమటిరెడ్డి సంపత్ వీళ్ళిద్దరి డిస్క్వాలిఫికేషన్ వ్యవహారంలో అప్పుడు సింగిల్ జడ్జ్ ఇచ్చిన ఆర్డర్ ని నోటీస్ తీసుకోలేదు అప్పుడు స్పీకరు, లేకపోతే మండలి మన అప్పుడు ఆ సమయంలో అసలు యాక్సెప్ట్ చేయలేదు ప్రభుత్వం అని కూడా ఒక ఆర్గ్యుమెంట్ వినిపిస్తుంది. దానిలో ఏం జరిగింది అప్పుడు 2017-18? అప్పుడు ఒక క్లియర్ థింగ్ ఏంటంటే అండి, కోఇన్సిడెన్స్, అప్పుడు కాళ యాదయ్య గారు, ఇప్పుడు కాళ యాదయ్య గారు, రెండిట్లో ఆయనే పార్టీ. ఓకే. సంపత్ కుమార్ గారు ఫైల్ చేయడం జరిగింది. స్పీకర్ ముందు ఫైల్ చేస్తే స్పీకర్ నిర్ణయం తీసుకోలేదు. దాని మీద వాళ్ళు హైకోర్టుకు వచ్చారు, సుప్రీంకోర్టుకు వస్తే సుప్రీంకోర్టు మేము లార్జర్ బెంచ్ కి కాన్స్టిట్యూట్ చేస్తాం ఈ క్వశ్చన్ అని అన్నారు. కానీ రాజేంద్ర సింగ్ రాణా అని ఆల్రెడీ 5 జడ్జెస్ జడ్జిమెంట్ లో ఈ పెండింగ్ రెఫరెన్స్ ఏదైతే రెఫర్ చేశారో దీని ఆన్సర్ దాంట్లో ఆల్రెడీ ఉంది ఆ 5 జడ్జిల జడ్జిమెంట్ లో. ఆ జడ్జిమెంట్ వీళ్ళ దగ్గరికి తీసుకురాలేదు. తీసుకురాకపోతే ఆయన రెఫర్ చేశారు 5 జడ్జెస్ కి. అయితే దాని తర్వాత కేశం వచ్చింది. కేశంలో ఏమన్నారంటే అసలు రెఫరెన్స్ తప్పు, మాకు 5 జడ్జిల జడ్జిమెంట్ అప్పుడు తీసుకురాలేదు మా ముందటికి. ఒకవేళ కనుక అది ఆ రోజే తీసుకొచ్చి ఉంటే మేము సంపత్ కుమార్ రెఫర్ చేసేటోళ్ళమే కాదు, దీంట్లో ఆల్రెడీ ఆన్సర్ ఉందని చెప్పి కేశంలో క్లారిఫై చేశారు అది. అదే. సో కేశం జడ్జిమెంట్ ఎప్పుడు ఏ ఇయర్ లో వచ్చింది సార్? 2022. సో 22 మణిపూర్ కేసు ఇది. మణిపూర్ కేసు. సో మణిపూర్ కేసులో క్లియర్ గా స్పీకర్ కు 3 months లోపు నిర్ణయం తీసుకోమని సుప్రీంకోర్టు ఎన్ని జడ్జిల బెంచ్ చెప్పింది? 3 జడ్జెస్. సో అది మరి 3 జడ్జెస్ అంటే కాన్స్టిట్యూషనల్ బెంచ్ కాదు కదా, 5 సభ్యులు అయితే రాజ్యాంగ ధర్మాసనం కదా. అదే అంటున్నా అండి, 5 జడ్జిలు కాదు, ప్రతి జడ్జిమెంట్ లో సుప్రీంకోర్టు 5 జడ్జిల జడ్జిమెంట్ ఉండదండి, 2 జడ్జిలు కూడా పాస్ చేస్తారు. చేస్తారు, బట్ ఇట్స్ కాన్స్టిట్యూషనల్ మ్యాటర్ కదా ఇప్పుడు మనం డీల్ చేస్తుంది. 3 జడ్జెస్ ఇస్ నాట్ కాంట్రరీ టు ఎనీ 5 కాన్స్టిట్యూషనల్ బెంచ్. ఓకే. ఈ 3 జడ్జెస్ కాన్స్టిట్యూషనల్ బెంచ్ ఫాలో అవ్వకుండానే చెప్పింది. ఈ హోలహాన్ ఇస్ ఫస్ట్ జడ్జిమెంట్, రాజేంద్ర సింగ్ రాణా సెకండ్ జడ్జిమెంట్. కేశం ఈ 2 జడ్జిమెంట్లు పరిగణలోకి తీసుకున్నాకనే ఆర్డర్ ఇచ్చింది. ఆ 2 జడ్జిమెంట్లను కోట్ చేసుకుంటా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా జడ్జిమెంట్ ఆర్డర్ పాస్ చేశారు. సో ఓవరాల్ మీ ఉద్దేశంలో అయితే బై ఎలక్షన్స్ అయితే మోస్ట్లీ వస్తాయి. ఇట్ విల్ హ్యాపెన్. ఇట్ హ్యాస్ టు హ్యాపెన్. ఇట్ విల్ హ్యాపెన్. థ్యాంక్ యూ మోహిత్ రావు గారు. ఎందుకంటే మా వ్యూవర్స్ చాలా మంది కూడా దీన్ని సింప్లిఫైగా అర్థం చేస్తూ చెప్పినందుకు. సో శ్రీధర్